रामचन्द्राय नमः राघवाय नमः रघुपुङ्गवाय नमः मालिप्रमथनाय नमः सत्यविक्रमाय नमः। అయోధ్యలోని రామ జన్మభూమిపై వివాదం 1527లో మొదలైంది. అయోధ్యలో మసీద్ నిర్మాణం చేయమని అప్పటి మొఘల్ చక్రవర్తి అయిన బాబర్ తన కమాండర్ మీర్బాకి ఆదేశించాడు. అయితే మసీద్ నిర్మించిన స్థలం శ్రీరాముని జన్మస్థలమని, అప్పటికే ఉన్న దేవాలయంపై మసీద్ను నిర్మించారని హిందువుల వాదన. బాబర్ ఆదేశాల మేరకు చేపట్టిన మసీద్ నిర్మాణం 1528లో పూర్తయింది. ఆనాటి నుంచే మసీద్ చుట్టూ నెలకొన్న వివాదాలు, ఘర్షణలు 1853 నుంచి 1859 మధ్యకాలంలో తారాస్థాయికి చేరాయి. దీంతో ఈ వివాదాస్పద భూమి చుట్టూ కంచెను కూడా ఏర్పాటు చేసింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. మసీద్ లోపలి భాగంలో ముస్లింలు, బయట భాగంలో హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చని అనుమతినిచ్చింది. కంచె వేసిన 1859 నాటి నుంచి అంతా సవ్యంగానే ఉంది. కానీ 1949 సెప్టెంబర్ 23న మసీద్లో శ్రీరాముడి విగ్రహాలు కనిపించాయి. తన జన్మభూమిలో శ్రీరాముడే సాక్షాత్కరించాడని భక్తులు భావించారు. అయితే వివాదాస్పద భూమిలో నిర్మించిన మసీద్ లోపల శ్రీరాముని విగ్రహాలు కనిపించడంతో మత ఘర్షణలు జరుగుతాయనే భావనతో మసీద్ నుంచి తక్షణమే విగ్రహాలు తొలగించాలని అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ మతపరమైన మనోభావాలు దెబ్బతిని దానివల్ల ఏర్పడే హింసను నియంత్రించడం కష్టమంటూ రాముడి విగ్రహాలను మసీద్ లోపల నుంచి తీయలేమని ఖరాఖండిగా చెప్పారు అప్పటి ఫైజాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ కేకే నాయర్. మసీద్ నుంచి శ్రీరాముడి విగ్రహాలను తొలగించలేమని కేకే నాయర్ చెప్పిన ఏడాది తర్వాత అంటే 1950లో ఫైజాబాద్ సివిల్ కోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. అందులో మొదటిది వివాదాస్పద భూమిలో శ్రీరాముని పూజకు అనుమతి కావాలని, ఇంకొకటి విగ్రహాల స్థాపనకు అనుమతినివ్వాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్లు దాఖలైన 11 సంవత్సరాలకు అంటే 1961లో ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డ్ వివాదాస్పద భూమిని తమకు అప్పగించి అందులో విగ్రహాలను తొలగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఆలయ భూమిపై వివాదం ఎప్పటిలాగానే ఉండగా ఫైజాబాద్ జిల్లా న్యాయమూర్తి ఉమేష్ చంద్ర పాండే దాఖలు చేసిన పిటిషన్పై స్పందించిన కృష్ణమోహన్ పాండే 1986 ఫిబ్రవరి 1న హిందువులకు పూజలు చేసుకునేందుకు అనుమతిని ఇవ్వడంతో పాటు మసీద్ నిర్మాణం నుంచి తాళాలను కూడా తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత 1992 డిసెంబర్ 6న విశ్వ హిందూ పరిషత్, శివసేన కార్యకర్తలు వివాదాస్పద భూమిలోకి చొచ్చుకెళ్లి ఆ ప్రాంగణంలోని కట్టడాన్ని ధ్వంసం చేశారు. అయితే ఈ సంఘటన దేశవ్యాప్తంగా మత ఘర్షణలు దారితీయడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయోధ్య వివాదం అలాగే ఉండగా 2002లో గుజరాత్లో గోద్రా అల్లర్లు జరిగాయి. ఫలితంగా నెలకొన్న హింసాత్మక ఘటనల్లో 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక 2010లో అయోధ్య వివాదాస్పద భూమిని అలహాబాద్ హైకోర్టు 3 భాగాలుగా విభజించి సున్నీ వక్ఫ్ బోర్డ్, రామ్లల్లా విరాజ్మాన్, నిర్మోహి అఖారాలకు పంపింది. అయితే అయోధ్య వివాదంపై అలహాబాద్ హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టు 2011లో స్టే విధించింది. స్టే విధించిన 2011 నుంచి 2016 మధ్యకాలంలో అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు అనేక సార్లు విచారణ జరిపింది. చివరికి 2017లో సుప్రీంకోర్టు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కోరింది. ఇంకా అనేక మంది బీజేపీ నేతలపై క్రిమినల్ అభియోగాలు కూడా మోపింది. 2019 మార్చి 3న సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వంతో అయోధ్య వివాదాస్పద భూమికి పరిష్కారం వెతకాలని 8 వారాల్లోగా విచారణ ముగించాలని ఆదేశించింది. అయితే మీడియేషన్ ప్యానెల్ 2019 ఆగస్టు 2న తమకు ఎలాంటి పరిష్కారం లభించలేదని సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది. కానీ ఎలాంటి స్పష్టత రాకపోవడంతో సుప్రీంకోర్టు రోజువారీ విచారణ ప్రారంభించింది. కానీ మళ్ళీ 2019 ఆగస్టు 16న అయోధ్య తీర్పును రిజర్వ్ లో పెట్టింది. అదే ఏడాది నవంబర్ 9న 5 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రామ జన్మభూమికి అనుకూలంగా తీర్పును ప్రకటించింది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణానికి అప్పగించింది. అలాగే మసీద్ నిర్మాణం కోసం ధాన్యపూర్ గ్రామంలో 5 ఎకరాల భూమిని కేటాయించింది. సుప్రీంకోర్టు తీర్పుతో కోట్లాది మంది భారతీయులు సంబరాలు చేసుకున్నారు. దీంతో అయోధ్య వివాదం ముగిసింది. 2020 మార్చి 25న అంటే 28 సంవత్సరాల తర్వాత రామ్లల్లా విగ్రహాలను డేరా నుంచి ఫైబర్ ఆలయానికి తరలించారు. ఇంకా ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అయోధ్య రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర పేరుతో ఒక ట్రస్ట్ అయోధ్య రామ మందిర నిర్మాణానికి దాదాపు 1800 కోట్ల రూపాయలతో ప్రారంభించింది. 2023 నాటికి ఆలయ నిర్మాణం పనులు శరవేగంగా జరిగాయి. ఇకపోతే 2024 జనవరి 22న ఆలయ పవిత్రోత్సవం,
మహా ఆలయ సంప్రోక్షణ చేయాలని నిర్ణయించారు. జనవరి 22న జరిగే అయోధ్య భవ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం వేలాది మందికి ఆహ్వాన పత్రికలు అందాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఏర్పాట్లు కూడా చేసింది. శ్రీరాముడి రాక కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.